వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం LSMW యొక్క ఓవర్వ్యూ అనేది చెప్పుకోవడం జరిగింది. సో LSMWలో ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఓకే, ఏ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఏంటి అని పిన్ టు పిన్ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు అదే సినారియో మనం రియల్ టైంలో ప్రాక్టికల్ సెక్షన్లో ఎలా చేస్తాం, ఏంటి, ఏ విధంగా ప్రోగ్రామ్ అనేది మనం జనరేట్ చేస్తాం అన్నది చూద్దాం. అందులో 4 మెథడ్స్ చెప్పాను మీకు LSMWలో. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కొంచెం లెందీగా ఉండొచ్చు, స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ వచ్చి మనం బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ చెప్తానని చెప్పాను. ఓకే, దీంట్లో మనం 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి LSMWలో. సో ఈ 4 మెథడ్స్, ఈ 4 ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకుని మనం డేటా అనేది లోడ్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్. శాంపుల్గా మనం డేటా తీసుకుని సో బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఏ విధంగా లోడ్ చేస్తాం ఏంటన్నది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, SAP స్క్రీన్లోకి ఎంటర్ అయ్యాను. నేను ఇప్పుడు SAP స్క్రీన్లోకి ఎంటర్ అయ్యి దీంట్లో మనం చెప్పాను కదా LSMWలోకి ఎలాగా వెళ్ళాలి. సో LSMW అనేది ఒక టీ కోడ్. LSMWలో టీ కోడ్ యూజ్ చేసుకుని మనం ఆ అప్లికేషన్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, ఫస్ట్ స్టెప్ మీకు ఏం చెప్పాను లాస్ట్ క్లాస్లో, ఇక్కడ పిన్ టు పిన్ మీకు చెప్పడం జరిగింది. ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏం చెప్పానంటే ఫస్ట్ డిఫైన్ ప్రాజెక్ట్, సబ్ ప్రాజెక్ట్, ఆబ్జెక్ట్. అంటే ఏ స్టెప్ అన్నా సరే మీరు ప్రోగ్రామ్ జనరేట్ చేయాలి. ప్రోగ్రామ్ జనరేట్ చేసే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఆ ప్రాజెక్ట్ ఏంటి, సబ్ ప్రాజెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, మెయిన్ ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది క్రియేట్ చేయాలి. మీరు LTMCలోకి వెళ్ళినప్పుడు, డిఎంసీలోకి వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ మనకి ఇన్బుల్ట్కి ఏదైతే మనకి ఆబ్జెక్ట్స్ ప్రీ అసైన్డ్ అయ్యి SAP టేబుల్స్ లో ఉన్నాయో, అంటే LTMC ప్యూర్ అప్లికేషన్స్ లో ఉన్నాయో, అలాగే ఇక్కడ మనం ఏం చేస్తాం, అలాగే అక్కడ ఎలా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. దానికి సబ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. దాంట్లో మనం ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇస్తాం. ఓకే, అది చూడండి. ఫస్ట్ నా స్క్రీన్ ఇలా ఓపెన్ అయింది. LSMW స్క్రీన్ అనేది నాకు ఈ విధంగా ఓపెన్ అయింది. నేను ఇప్పుడు ఇంకో ప్రీ ఎగ్జిస్టింగ్ ఏదో సంథింగ్ ఏదో ఓపెన్ చేసి పెట్టారు. అయితే ఇప్పుడు నాకు ఇది కాదు, నేను ఒక ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేద్దాం అనుకున్నాను. బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్. ఆ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయాలనుకున్నాను. క్రియేట్ చేయాలని అది ఐడోక్ కానీ, బాపీ కానీ, బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ కానీ, స్టాండర్డ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ కానీ ఏదైనా సరే ఫస్ట్ మనం ఇదే ప్రాసెస్ చేస్తాం. అంటే పిన్ టు పిన్ ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటి క్లారిటీగా వింటే నెక్స్ట్ అనేది కొంచెం మినిమం మీకు బేసిక్ లెవెల్ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ మీరు క్రియేట్ ప్రాజెక్ట్, సబ్ ప్రాజెక్ట్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూసారా, ఎన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు. మీరు ఇలా క్లిక్ చేస్తే దీనికి చూపిస్తుంది. చూడండి, క్రియేట్ ఎంట్రీ. అంటే మీరు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ దీంట్లోకి వెళ్ళాలి. ఈ ఆప్షన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. సో మీరు ఏదైతే ప్రాజెక్ట్ అంటే మీరు మీ నేమింగ్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకున్నా పర్లేదు. ఓకే, మీ ప్రాజెక్ట్లో ఈ విధంగా ఇవ్వాలి, ఇలాగే ఇవ్వాలని చెప్పి మెన్షన్ చేస్తే ఆ విధంగా ఇచ్చుకోండి. లేకపోతే కనుక మీ ఇష్టం. నేమింగ్ కన్వెన్షన్ అనేది పర్లేదు, మనకి ఏ విధంగా ఇచ్చుకోవచ్చు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను బ్యాంక్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను అనుకో, బ్యాంక్ అని ఇచ్చాను. డిస్క్రిప్షన్ ఇప్పుడు బ్యాంక్ అని ఇచ్చుకోవచ్చు. బ్యాంక్ _ క్రియేట్ ఎలా ఇచ్చుకోవచ్చు. ఎంటర్. బ్యాంక్ అన్నది ఆల్రెడీ, ఈ ప్రాజెక్ట్ అన్నది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉందంట. అంటే ఇంతకుముందు ఎవరో క్రియేట్ చేశారు, మనకి క్రియేట్ చేశారు కాబట్టి మనం వేరే నేమింగ్ ట్రై చేద్దాం. బ్యాంక్ బిఎన్కే అంటే ఏంటి, టేబుల్ నేమ్. డైరెక్ట్ నేను అది ఇచ్చుకున్నాను. అప్పుడు సబ్ ప్రాజెక్ట్ ఇది కూడా మీ ఇష్టం. నేను బ్యాంక్ అని ఇచ్చేస్తున్నాను. సేమ్ సబ్ ప్రాజెక్ట్ కూడా బ్యాంక్ క్రియేట్. ఆబ్జెక్ట్ ఏంటి, నాకు ఆబ్జెక్ట్ బ్యాంక్ మాస్టర్. ఓకే, ఓకే, ఎంటర్. సో ఇప్పుడు నాకు నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, సబ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇది క్రియేషన్ ప్రాసెస్. ఓకే, ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. బాగా అర్థం చేసుకోండి. క్రియేట్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేయమని అడుగుతుంది. ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి, దాని డిస్క్రిప్షన్. సో ఇది ప్రాజెక్ట్ నేమ్, ఇది ప్రాజెక్ట్ నేమ్, ఇది దాని యొక్క డిస్క్రిప్షన్. బ్యాంక్ క్రియేట్ అనేది నేను ఈ విధంగా ఇచ్చుకున్నాను. ఓకే,
ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఏదర్ ఎగ్జిక్యూట్ సింబల్ అన్న కంటిన్యూ చేయాలంటే ఎగ్జిక్యూట్లోకి వెళ్ళాలి, లేకపోతే సింపుల్గా ఎంటర్. నాకు ఈ విధంగా ఓపెన్ అయింది పేజ్ ఒకటి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు లాస్ట్ టైం క్లాసులో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా థియరిటికల్గా చూపించాను. ఈ స్టెప్స్ అన్ని కూడా చూపించాను. ఫస్ట్ ఏంటి, డిఫైన్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్. ఏమి లేదు, సింపుల్. నీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో ఆ స్క్రీన్ లో ఉన్నదానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ 1 2 3 ఏ విధంగా అయితే నీకు మెన్షన్ చేసి ఉందో 1 2 3 అలా ఆ విధంగా. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తాం. ఒక ట్యాబ్ ఓపెన్ చేసిన వెంటనే ఆ ట్యాబ్ లో ఏముందో మనం ఏ విధంగా చేయాలి, మనం ఏ ప్రాసెస్ అనేది చూస్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఫస్ట్ డిఫైన్ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ దీంట్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ టైప్ వన్ ఇంపోర్ట్ మెథడ్, అంటే ఏ మెథడ్ లో నువ్వు లోడ్ చేద్దాం అనుకుంటున్నావు. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, 1 2 3 4. ఈ 4 మెథడ్స్ కూడా మీకు థియరిటికల్ గా లాస్ట్ క్లాస్ చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ చేసి చూపిందాం అనుకున్నాను మీకు. ఓకే, బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్. సో బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫస్ట్. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చెప్పాను కదా, బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ అంటే మనం మాన్యువల్గా ఏ విధంగా అయితే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో అదే విధంగా స్క్రీన్ లెవెల్లోకి వెళ్ళి రికార్డ్ చేసి ఆ ఏదైతే రికార్డ్ చేసామో ఆ రికార్డ్ చేసిన వాల్యూస్ నే మనకి బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ అనేది తీసుకుంటుంది. అంటే అదే ఫీల్డ్స్ అనేది మనకి టెంపరీలో రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్. ఇక్కడ ఏంటో బ్యాంక్ అని ఇస్తున్నాం, రికార్డింగ్ పేరు బ్యాంక్ అని ఇస్తున్నాం. మోర్ రికార్డింగ్స్ ఓవర్. ఇక్కడ ఇప్పుడు నేను రికార్డ్ చేయాలి. నేను ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నానో ఆ ఆబ్జెక్ట్ యొక్క రికార్డింగ్ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది, క్రియేట్ రికార్డింగ్. ఓకే, సో క్రియేట్ రికార్డింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రికార్డింగ్ అంటే ఏ రికార్డింగ్ చేద్దాం అనుకుంటున్నాం, బ్యాంక్ మాస్టర్ కాబట్టి బ్యాంక్. డిస్క్రిప్షన్ క్రియేట్ బ్యాంక్ మాస్టర్, ఎంటర్. ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ అంటే మీకు బ్యాంక్ మాస్టర్ క్రియేట్ చేయాలి అంటే ఏ ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేస్తారు, FI01 FS01 FS01 అని అనుకుంటున్నాను. నేనే మర్చిపోయాను, ఒక నిమిషం. FI01. సో మనం బ్యాంక్ మాస్టర్ క్రియేట్ చేయడానికి FI01 అంటే కోడ్ యూజ్ చేస్తాం. FI02 ఫర్ చేంజ్, FI03 ఫర్ డిస్ప్లే. ఓకేనా, ఎంటర్. సో ఎంటర్ చేయగానే చూసారా మనకి క్రియేట్ బ్యాంక్, మన మాన్యువల్ గా LTMC లో మీకు ఏ విధంగా అయితే మాన్యువల్ క్రియేషన్ చూపించానో ఆ స్క్రీన్ నాకు ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా, ఇక్కడ చూడండి బ్యాంక్ కంట్రీ రీజన్. అప్పుడు మనం ఏ విధంగా ఇచ్చుకున్నాం, సేమ్ అదే విధంగా బ్యాంక్ కంట్రీ ఇండియా ఇచ్చుకోండి. ఇక్కడ IN సెలెక్ట్ చేయండి. సరే, ఇక్కడ ఉన్న దాంట్లో ఏదోటి సెర్చ్ చేస్తున్నాను, బ్యాంక్ కీ. ఓకే, ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం, పైన ఏమి ఇచ్చాం మనం, ఇయర్ ఇచ్చాం కదా. సో బ్యాంక్ కీ కూడా దానికి సంబంధించింది ఇద్దాం, ఎంటర్. ఓకేనా, కెనరా బ్యాంక్ ఏదోటి, నెక్స్ట్ ఎంటర్. బ్యాంక్ ఏ ఇయర్ అన్నది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది. అంటే ఇక్కడ చూసారు కదా మీరు, కీ ఫీల్డ్ షుడ్ నాట్ బి డూప్లికేట్. కీ ఫీల్డ్ అన్నది మీకు ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు 1 కింద మార్చాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసారా, అంటే ఆల్రెడీ నేను అసైన్ అయ్యి ఉన్న దాన్నే నేను మళ్ళీ ఇద్దాం అనుకున్నాను. అడ్రస్ ఇద్దాం అంటే తీసుకోలేదు నాకు. ఎందుకు, కీ వాల్యూ అన్నది నాకు ఎప్పుడు కూడా డూప్లికేట్ అవ్వకూడదు, కీ కాంబినేషన్ అన్నది. సో ఇంతకు ముందు నేను 2 అని ఉంది. సో 2 అన్న దాని మీద ఎవరు ఆల్రెడీ రికార్డ్ అనేది క్రియేట్ చేసి పెట్టారు ఇందులో. నేను మళ్ళీ అది చేస్తుంటే నాకు తీసుకోలేదు ఇక్కడ. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన బ్యాంక్ ICICI ఏదోటి
రీజన్ ఏముంది, అయితే ఒకటి ఇక్కడ స్ట్రీట్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇవ్వాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం నీకు ఏదైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్ని కూడా నువ్వు ఫిల్ చేసి, ఓకే, ఫిల్ చేసి సేవ్. ఓకేనా, చూసారా అర్థమైంది కదా ఇక్కడ మీకు. సో నువ్వు ఏదైతే రికార్డింగ్ నువ్వు క్రియేట్ చేద్దాం అనుకున్నావో ఆ రికార్డింగ్ యొక్క ట్రాన్సాక్షన్ కోడ్, అంటే నువ్వు క్రియేట్ చేయడానికి రికార్డింగ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావా, డిస్ప్లేకి చేయాలి మనం, ఏదో చేంజ్గా. సో చేంజ్ చేయాలంటే ఏ టీ కోడ్ యూజ్ చేస్తాం, క్రియేట్ చేయాలంటే ఏ టీ కోడ్ యూజ్ చేస్తాం, టీ కోడ్స్ యూజ్ చేసి మనం రికార్డింగ్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు చూసారా నాకు రికార్డింగ్ అనేది క్రియేట్ అయ్యింది. అంటే ఇక్కడ బ్యాంకర్స్ దీంట్లోకి వెళ్ళిన ముందు కోడ్ ఇచ్చాను, దాని తర్వాత ఏఆర్ అని ఇచ్చాను. నేను ఏదైతే ఎంటర్ చేశాను అక్కడ అవన్నీ కూడా నాకు ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ మనం ఏం చేస్తాం, ఇక్కడ డిఫాల్ట్ అనేది ఆటోమేటిక్గా ఏవైతే ఇచ్చామో అవి తీసుకుంటుంది అనమాట. చూసారా బ్యాంకర్స్ దీని యొక్క టెక్నికల్ నేమ్స్ తోటి మనకి ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా నేను స్క్రీన్ లెవెల్లో ఎంటర్ చేసిన ఫీల్డ్స్. సో నువ్వు ఏదైతే ఫీల్డ్స్ అక్కడ ఎంటర్ చేసావో ఆ ఫీల్డ్స్నే ఇక్కడ నీకు సిస్టమ్ అనేది రీచ్ చేస్తుంది. ఓకేనా, వేరే ఫీల్డ్స్ ఏది కూడా నీకు రీచ్ చేయట్లేదు. నేను స్ట్రీట్ ఇచ్చాను, సిటీ ఇచ్చాను, బ్యాంక్ బ్రాంచ్ ఇచ్చాను, రీజన్ ఇచ్చాను, నేను బ్యాంక్ ఇచ్చాను. ఓకేనా, అలాగే ఇక్కడ కంట్రీ రీజన్ బ్యాంకెస్ ఇచ్చాను. దాని కింద ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి నేను మెన్షన్ చేయలేదు దాంట్లో, అందుకు అవి రీడ్ చేయదు. ఓకేనా, స్క్రీన్ లెవెల్లో మళ్ళీ చెప్తున్నాను చూడండి. మళ్ళీ ఇది రిపీట్ రికార్డింగ్లోకి వెళ్ళి ఇది తీసేద్దాం ఒకసారి, మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను. డిలీట్ చేసేస్తాను ఇది మీకు కన్వీనియన్స్ కోసం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ ఆప్షన్ ఓపెన్ చేసుకుని, ఓకే, రికార్డింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ రికార్డింగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఏదైతే రికార్డింగ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ రికార్డింగ్ ఇచ్చి, ఓకే, ఓకే, ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ కూడా అడిగింది. సో నువ్వు క్రియేట్ చేయాలా, చేంజ్ చేయాలా, ఏం చేయాలి దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా మనం ఇక్కడ ఇచ్చి ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా స్క్రీన్లోకి ఎంటర్ అవుతుంది. ఈ స్క్రీన్లో, ఓకేనా, ఈ స్క్రీన్లో నేను ఏదైతే ఫీల్డ్స్ ఎంటర్ చేస్తానో అవి మాత్రమే నాకు ఫీల్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ తీసుకో, ఎందుకంటే ఇక 3 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిపోయి ఉంది. అర్థమవుతుంది కదా మీకు, ఇది కూడా ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు ఫర్ సపోజ్ బ్యాంక్ నేమ్ ఇద్దాం అనుకున్నాను, నాకు బ్యాంక్ నేమ్ కావాలి. సో ఇప్పుడు బ్యాంక్ నేమ్ ఇచ్చాను నేను. ఓకే, దాని రీజన్ ఇచ్చాను, అది ఎక్కడ ఉందో రీజన్ ఇచ్చాను. ఫర్ సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఏదో ఒక రీజన్ ఇచ్చాను. ఓకే, ఓకేనా, సో దీని కింద కంట్రోల్ డేటాలో ఈ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి, కానీ నేను ఈ ఫీల్డ్స్ ఎంటర్ చేయలేదు. చూడండి ఇక్కడ మీరు గమనించండి, ఈ ఫీల్డ్స్ నేను ఎంటర్ చేయలేదు కాబట్టి సో నేను ఏదైతే ఫీల్డ్స్ ఎంటర్ చేశానో ఆ ఫీల్డ్స్ మాత్రమే నాకు రికార్డ్ అవుతుంది, మిగతా ఫీల్డ్స్ రికార్డ్ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత చూసారా నేను ఏదైతే ఫీల్డ్స్ అక్కడ ఎంటర్ చేశానో ఆ ఫీల్డ్స్ మాత్రమే నాకు ఇక్కడ రీడ్ చేసింది, అంటే తీసుకుంది, కన్సిడర్ చేసుకుంది. వేరే ఫీల్డ్స్ ఏవి కూడా నాకు తీసుకోలేదు. అర్థమైందా? సో బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ లో నువ్వు ఏదైతే స్క్రీన్ లెవెల్లోకి వెళ్ళి నువ్వు ఏ ఫీల్డ్స్ అయితే పాపులేట్ చేస్తావో ఆ పాపులేట్ అయిన ఫీల్డ్స్ మాత్రమే నాకు జనరేట్ అవుతాయి. దట్ మీన్స్ నాకు టెంప్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఆ ప్రోగ్రామ్ యూజ్ చేసుకునే ఆ ఫీల్డ్స్ మాత్రమే, ఈ ఫీల్డ్స్ మాత్రమే నేను పాపులేట్ చేయగలను.
ఇది కాకుండా వేరే ఫీల్డ్స్ నీకు ఏమైనా ఇచ్చుంటే మళ్ళీ నువ్వు ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఓకే, సో అన్నిటికి డిఫాల్ట్ కొడితే సో దీనికి ఏది, దీని టెక్నికల్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా. సో దీని డిస్క్రిప్షన్ ఏంటి, టెక్నికల్ నేమ్ ఏంటి, వీటితోటి నాకు డిఫాల్ట్ అయ్యింది. అంతే, సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. అప్పుడు అందరినీ ఇక్కడ సేవ్ అన్నది కంపల్సరీ. డేటా సేవ్డ్. సో ఇక్కడికి ఈ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఈ ప్రాసెస్ అంటే ఏంటి, ఈ 4 మెథడ్లో మీరు ఒక మెథడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ చేస్తున్నారు. మీరు బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో స్క్రీన్ లెవెల్లో ఏదైతే డేటా ఉందో అది మాత్రమే తీసుకుంటుంది, మీరు ఎంటర్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ డిఫరెంట్ సోర్స్ స్ట్రక్చర్. సో నీకు స్ట్రక్చర్ ఏ విధంగా కావాలి, ఓకేనా. నీకు టెంప్లెట్ ఆ విధంగా నువ్వు ఇక్కడ స్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఏంటి, నంబర్ ఆఫ్ ట్యాబ్స్, నేను ఒక ట్యాబ్ లో ఉన్న డేటా మాత్రం పాపులేట్ చేస్తున్నాను. ఓకే, సో అందుకు నాకు సోర్స్ స్ట్రక్చర్ లో నేను ఒక సోర్స్ స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ చేసుకుంటాను. బిఎన్కేఏ క్రియేట్ బ్యాంక్ మాస్టర్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద రిపోజిటరీ, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉందంట. సో అందుకు బ్యాంక్ అని ఇస్తా, చూద్దాం తీసుకుంటుంది కదా. ఓకేనా, బ్యాంక్ అని ఇచ్చాను, తీసుకోండి. సో ఇక్కడ సోర్స్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశాను. సోర్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి, నువ్వు అదే ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రతి దానికి మనకు స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎల్టీఎంస్ ఉంది, ఎల్టీఎంస్ కి ఇన్ని టేబుల్స్ ఉన్నాయి, దానికి ఫీల్డ్ మ్యాపింగ్స్, అదే ఫీల్డ్ లిస్ట్, ఇవన్నీ కూడా ఒక స్ట్రక్చర్ లో ఉన్నాయి కదా. అదే విధంగా మనకి ఇక్కడికి నువ్వు క్రియేట్ చేస్తున్నావో ఆ ట్యాబ్స్ పరంగా, ఫర్ సపోజ్ బ్యాంక్, దీని కింద ఇంకొక టేబుల్ ఉందనుకోండి, నాకు ఆ టేబుల్ కింద యాడ్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, చూసారా, పొజిషన్ ఆఫ్ ది కర్సర్ ఇన్ ది స్ట్రక్చర్. ఇక్కడ ఇంకొక టేబుల్ ఉంది అనుకో, ఫర్ సపోజ్ నాకు బ్యాంక్ అనే కాకుండా వేరే టేబుల్ కూడా నేను లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కూడా రికార్డింగ్ క్రియేట్ చేశాను అనుకో, అప్పుడు లోయర్ లెవెల్లో ఏదో లెవెల్ పెట్టుకుని అక్కడ మనకి వేరే నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకోవాలన్నమాట. నువ్వు ఏదైతే టేబుల్ క్రియేట్ చేస్తున్నావు ఆ టేబుల్. అర్థమైంది ఈ పాయింట్. నెక్స్ట్ సేవ్ చేసుకోవడం, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం. నెక్స్ట్ డిఫరెంట్ సోర్స్ ఫీల్డ్స్. సోర్స్ ఫీల్డ్స్ డిఫైన్ చేయాలి అంటే నువ్వు ఏదైతే ఫీల్డ్స్ అక్కడ రీచ్ చేసావో ఆ ఫీల్డ్స్ నువ్వు ఇక్కడ సోర్స్ ఫీల్డ్స్ ఇవ్వాలన్నమాట. ఇవ్వాలంటే నీకు ఆ ఫీల్డ్స్ నీకు తెలియదు కదా, స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది ఏంటని తెలియదు కదా. సో ఇక్కడ చూసారా, ఈ మెయిన్ స్క్రీన్ లో మనకి ఇక్కడ ఉంది చూడండి, యూజర్ మెనూ, నంబరింగ్ ఆన్, ఇలాగా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. దీంట్లో ఆబ్జెక్ట్ ఓవర్ వ్యూ అంటే నీ ఆబ్జెక్ట్ యొక్క నువ్వు రికార్డింగ్ ఏదైతే క్రియేట్ చేసావో దానికి సంబంధించిన డేటా అంతా కూడా, అంటే టేబుల్స్, ఫీల్డ్స్, సారీ నాట్ ఎ టేబుల్, ఆ టేబుల్ లెవెల్లో ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో, నువ్వు ఏదైతే ఫీల్డ్స్ రీచ్ చేసావో దానికి సంబంధించిన డేటా అంతా కూడా ఆబ్జెక్ట్ ఓవర్వ్యూలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, హౌ డూ యూ వాంట్ టు డిస్ప్లే ద ఓవర్వ్యూ అంటే లిస్ట్ లో చూడాలనుకుంటున్నావా, నువ్వు టేబుల్ విధంగా చూడాలనుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ నాకు టేబుల్ లెవెల్లో చూడాలనుకుంటున్నాను, టేబుల్ మీన్స్ టేబుల్ దాంట్లో చూడాలనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నాకు స్ట్రక్చర్ ఇక్కడ ఇలా ఉంది. సో ఆబ్జెక్ట్ ఓవర్వ్యూలో నువ్వు ఏదైతే ఫీల్డ్స్ పాపులేట్ చేసావో పాపులేట్ చేసిన ఫీల్డ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ కనిపించిన తర్వాత ఈ ఫీల్డ్స్ ని మనం సోర్స్ ఫీల్డ్స్ లో పెట్టాలన్నమాట. సోర్స్ ఫీల్డ్స్ అంటే నువ్వు ఏదైతే పాపులేట్ చేద్దాం అనుకుంటున్నావు ఆ ఫీల్డ్స్. ఓకేనా, ఇక్కడ నుంచి నువ్వు కాపీ చేయాలి ఇవన్నీ కూడా. ఓకేనా, ఇది కాపీ చేసుకుని కంట్రోల్-C, ఇది మీకు ఫార్మాట్ చెప్తాను ఏ విధంగా చేయాలి ఏంటి అన్నది. ఎక్సెల్ తీసుకుని ఓకే, ఎక్సెల్ తీసుకుని ఎక్సెల్లో ఓకే, ఎక్సెల్లో పేస్ట్ చేయండి. ఎందుకు ఎక్కడి నుంచి తీసుకున్నాను, మరి ముందు ఫీల్డ్ నుంచి తీసుకోలేదని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఈ రెండు ఎందుకు ఉద్దేశాన్ని చెప్పి డౌట్ రావచ్చు. ఏంటిది, ట్రాన్సాక్షన్ కోడ్ నీకు ఎందుకు? సో నువ్వు ఏదైతే ఫీల్డ్స్ పాపులేట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ పాపులేట్ చేయవలసిన ఫీల్డ్స్ నీకు తెలిస్తే ఐడియా ఉంటే సరిపోతుంది, వేరే ఫీల్డ్స్ గురించి నీకు అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, దీంట్లో ఇక్కడ మనం ఏ విధంగా నువ్వు ఫీల్డ్స్ పాపులేట్ చేయాలంటే ఇక డిఫరెంట్ సోర్స్ ఫీల్డ్స్ అని ఉంది కదా, డిఫరెంట్ సోర్స్ ఫీల్డ్స్ లో
ఓకే, చేంజ్ మోడ్లోకి వెళ్ళి డిస్ప్లే చేంజ్ మోడ్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూసారా టేబుల్ మెయింటెనెన్స్, ఆ టేబుల్ మెయింటెనెన్స్లోకి వెళితే ఇక్కడ మనకి యాక్చువల్ ఏ విధంగా దీనికి స్ట్రక్చర్ కావాలో ఆ స్ట్రక్చర్ విధంగా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఫీల్డ్ నేమ్, ముందర ఫీల్డ్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ దాని యొక్క టైప్, డేటా టైప్, దాని యొక్క లెంత్, దాని యొక్క ఫీల్డ్ లేబుల్ అంటే డిస్క్రిప్షన్. ఓకేనా, ఈ ఫార్మాట్లో నేను ఎక్సెల్లో రెడీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. అర్థమైంది కదా పాయింట్? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫీల్డ్ నేమ్ కావాలి నాకు. సో నా ఫీల్డ్ నేమ్ ఏంటి? ఇది నా ఫీల్డ్ నేమ్స్. సో నా ఫీల్డ్ నేమ్స్ ఏదైతే ఉన్నాయో అది నేను కాపీ చేసుకుని ఓకే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. దెన్ నాకేంటి క్యారెక్టర్, ఇవన్నీ కూడా క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని మీరు డైరెక్ట్ సీ కింద మార్చేసాను సరిపోతుంది. ఓకే, ఓకే, దెన్ లెంత్, లెంత్ సారీ అండ్ దెన్ ఫీల్డ్ లేబుల్, ఫీల్డ్ లేబుల్ అంటే ఓకేనా. సో ఇది అర్థమైంది కదా, మీరు ఫీల్డ్స్ ఏ విధంగా ఫిల్ చేయాలన్నది ప్రతిదానికి ఇంతే. దెన్ సేవ్. ఓకేనా, సో మీరు ఇక్కడ చూపిస్తుంది చూడండి, మనం ఏదైతే అక్కడ టేబుల్స్లో ఇచ్చామో ఆ టేబుల్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఇది చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు సార్ చూసారా సేవ్ చేయాలి. ఓకే, అక్కడ సేవ్ చేయాలి. ఇక్కడ నేను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ చేయాలి ముందు, దాని తర్వాత అది అవ్వాలి. ఓకేనా, సో ఫీల్డ్స్ అని ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ సేవ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ సేవ్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా ఇక్కడ మళ్ళీ సేవ్ చేయాలి. ఓకేనా, అప్పుడు ఇక్కడ సేవ్ అయింది, డేటా సేవ్డ్ అని వచ్చిన తర్వాత మనం బ్యాక్ స్టెప్కి వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ అర్థమైంది కదా, మనం సోర్స్ ఫీల్డ్స్ ఏ విధంగా ఫిల్ చేస్తామో ఏంటన్నది. సో ఆబ్జెక్ట్ ఓవర్వ్యూలోకి వెళ్ళి అక్కడ మనకి ఏదైతే స్ట్రక్చర్ డెవలప్ అయ్యిందో ఆ స్ట్రక్చర్ని తీసుకొచ్చి మన సోర్స్ ఫీల్డ్స్ లో మనకి ఇక్కడ ఏదైతే యాజ్ పర్ LSMW ప్రకారం మనకి ఏ విధంగా ఫార్మాట్ ఫీల్డ్స్ ఫార్మాట్ ఉందో ఆ విధంగా మనం ఫిల్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ స్ట్రక్చర్ రిలేషన్. స్ట్రక్చర్ రిలేషన్ ఆల్రెడీ ఒకటి చూడండి. స్ట్రక్చర్ రిలేషన్ అంటే మనం ఏదైతే టేబుల్స్ ఇచ్చాం కదా, సోర్స్ ఫీల్డ్ లో మెన్షన్ చేస్తాం కదా, దానికి మన యొక్క స్ట్రక్చర్ కి రిలేషన్ అనేది బిల్డ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఫర్ సపోజ్ ఇంకో క్రియేట్ బ్యాంక్ మాస్టర్ కి బ్యాంక్ రేట్, ఇది ఆల్రెడీ నాకు స్ట్రక్చర్ రిలేషన్షిప్ అనేది బిల్ట్ అయ్యి ఉంది. ఒకవేళ బిల్ట్ అయ్యి లేకపోతే కనుక నాకు దీని మీద క్లిక్ చేసుకుని రిలేషన్షిప్ లోకి వెళ్ళి ఆల్రెడీ అసైన్ అయిపోయింది. ఒకవేళ అసైన్ అవ్వకపోతే కనుక రిలేషన్షిప్ లోకి వెళ్ళి ఇక్కడ అసైన్ చేస్తాను అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను అనుకో రిలేషన్షిప్. ఓకేనా, రిలేషన్షిప్ డిలీట్ చేస్తాను. ఇప్పుడు నేను రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటే స్ట్రక్చర్ రిలేషన్షిప్ అది క్లిక్ చేసుకుని రిలేషన్షిప్ లోకి వెళ్ళి చూసారా ఆటోమేటిక్గా నాకు ఒకటే ఉంది కాబట్టి, నాకు ఒకటే టేబుల్ నేమ్ ఉంది కాబట్టి, ఒకటే టేబుల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా నాకు రిలేషన్షిప్ అనగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇక్కడ నంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు క్లిక్ చేసుకుని రిలేషన్షిప్ లోకి వెళ్ళి సో దేనికి ఏ టేబుల్కి ఏ ఫీల్డ్ అన్నది నాకు రిలేషన్షిప్ బిల్ట్ అవ్వాలన్నది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను అనమాట. ఓకేనా, అంటే దట్ మీన్స్ ఏంటంటే సో నువ్వు బ్యాంక్ అనే ఒక టేబుల్లో నువ్వు ఏ ఫీల్డ్స్ అనేది జనరేట్ చేస్తున్నావు అని చెప్పి ఇక్కడ రిలేషన్షిప్ అనేది మనం బిల్డ్ చేసుకుంటాం. ఓకే, అండ్ దెన్ సేవ్ బ్యాక్. నెక్స్ట్ డిఫైన్ ఫిక్స్డ్ మ్యాపింగ్ కన్వర్షన్ రూల్స్. ఇది ఏంటంటే సోర్స్ నుంచి టార్గెట్ కి, సో మన సోర్స్ టు ఫీల్డ్స్ అనేది మనం డెవలప్ చేసాం. సో దానికి ఫీల్డ్ మ్యాపింగ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఆటోమేటిక్ ఫీల్డ్ మ్యాపింగ్ అనేది అవుతుంది. డిస్ప్లే మోడ్లోకి వెళ్ళి ఆల్రెడీ డిస్ప్లే మోడ్లో మనకి ఇది వస్తుంది.
ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, డిస్ప్లేలోకి వెళ్ళి దీంట్లో ఎక్స్ట్రాస్లోకి వెళ్తే ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ అంటే మాన్యువల్గా ఒకదాని నుంచి ఇంకోదానికి మ్యాప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మాన్యువల్గా చేయవలసిన అవసరం ఉండదు. సో మనం సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి ఇక్కడ ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ ఉంది కదా, ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిపోయిన తర్వాత ఎంటర్. ఇక్కడ ఒక్కొక్కటి అడుగుతుంది అనమాట. అడిగిన వెంటనే మీరు ఎంటర్ చేయటమే. సరే, మ్యాప్ అయింది ఈ విధంగా. సో మీరు ఫీల్డ్ మ్యాపింగ్ కన్వర్షన్స్లోకి వచ్చిన వెంటనే డిస్ప్లే మోడ్లోకి వెళ్ళి ఏదైతే ఫీల్డ్ మీద మ్యాప్ చేద్దాం అది సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రాస్ ఆటో ఫీల్డ్ మ్యాపింగ్. సారీ, ఇది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మ్యాపింగ్ అనేది అయిపోతుంది. ఓకే, అండ్ దెన్ సేవ్. నెక్స్ట్ స్పెసిఫై ఫైల్స్ ఇక్కడ నుంచి ఉంటుంది. సో ప్రతిదానికి సేమ్ ఇక్కడ వరకు స్టెప్స్ అన్ని కూడా సేమ్ గానే ఉంటాయి. అంటే ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ లోకి వెళ్ళి నీకు ఏదైతే ప్రాసెస్ కావాలో ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తావు. ఇవన్నీ కూడా అంతే. నెక్స్ట్ సోర్స్ స్ట్రక్చర్ ఏ విధంగా డిఫైన్ చేశాను ఏంటన్నది చూపించాను మీకు. సోర్స్ ఫీల్డ్స్ ఏ విధంగా ఫీల్డ్స్ ఇచ్చాం మనం, అన్స్ట్రక్చర్ రిలేషన్స్ ఏ విధంగా బిల్డ్ చేసాం. ఓకేనా, ఆటో ఫీల్డ్ మ్యాపింగ్ ఏ విధంగా చేసాం. ప్రతి దానికి ప్రతి LSMW ప్రోగ్రామ్ కూడా సేమ్ ప్రాసెస్, డిఫరెన్స్ ఉండదు. ఓకేనా, డిఫరెన్స్ ఉండకపోవడం అంటే థీమ్ అంతా సేమే. ఓకేనా, మీకు ఇది చేంజ్ అవుతుంది, బ్యాక్ అండ్ ప్రోగ్రామ్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ కాబట్టి స్క్రీన్ లెవెల్ మొత్తం రికార్డింగ్ అంతా చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు వేరే బాపీ కానీ ఐటో కానీ మొత్తం డిఫరెంట్ సినారియోస్ లో వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం, ఆ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ అసైన్ ఫైల్, స్పెసిఫై ఫైల్స్. స్పెసిఫై ఫైల్స్ లోకి వెళ్ళి ఇది అయిపోయింది కదా, ఇంపోర్ట్ డేటా. మనం ఏదైతే ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ డేటాకి ఇక్కడ క్రియేట్ చేయాలి. వెళ్ళి క్రియేట్ చేయగానే ఓకే లెగసీ డేటా క్రియేట్ చేయగానే మన స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి LSMWలో మనం టెక్స్ట్ ఫీల్డ్ ఫార్మాట్ ఇస్తాం. టెక్స్ట్ ఓకేనా, అది ఏ విధంగా ఇస్తాం ఏంటి అన్నది చూద్దాం కూడా. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ ఏంటంటే చూపిస్తాను మీకు క్లియర్ కట్. బ్యాక్ ఎండ్లో చేసి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఎక్సెల్ ఉంది నాకు ఇది. సో ఇది మనకి ఈ ఫీల్డ్ అవసరం లేదు, మనకి ఇది ఉంటే సరిపోతుంది. ఈ ఫీల్డ్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. మనం లోడ్ చేసినప్పుడు జస్ట్ ఈ టెక్నికల్ నేమ్స్ ఫీల్డ్ ఉంటే సరిపోతుంది. మీకు క్లారిటీ కోసం కావాలంటే అది కూడా పైన పెట్టొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు మనకి. పేర్లుగా ఓకే, అదేవిధంగా ఇది కూడా మీకు క్లారిటీ అంటే టెక్నికల్ నేమ్స్ అందరికీ ఐడియా ఉండవు కాబట్టి దాంతో కూడా చేద్దాం. అది కూడా మన రెఫరెన్స్ గురించి పైన పెడదాం. ఓకే, మన రెఫరెన్స్ గురించి ఇది మనం పైన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం టెంప్లెట్ ఫిల్ చేసి ఏ విధంగా చేద్దాం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బ్యాంక్, కంట్రీ, రీజన్ అక్కడ ఏమి ఇచ్చా ఏఆర్ అని ఇచ్చాం కదా, సేమ్ ఇక్కడ కూడా ఏఆర్ అని ఇచ్చేద్దాం. ఏఆర్ 098765 తీసేదని ఇచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది బ్యాంక్ ICICI. ఓకే, దెన్ రీజియన్ ఆంధ్ర. రీజన్ అక్కడ మనకి వేరే ఉన్నాయి కదా, 08 అది ఇచ్చాను దాకా. సో 08 అనేది ఇస్తున్నాను నేను. ఓకే, స్ట్రీట్ ఇచ్చాను. సిటీ బ్రాంచ్. ఓకే,
మీకు ఆల్రెడీ ఎల్టీఎంస్ లో మనం ఏ విధంగా ఫిల్ చేసాం ఏంటన్నది బ్యాంక్ మాస్టర్ మీరు చూసారు. ఓకేనా, ఇది టెంప్లెట్ అన్నది ఈ విధంగా రెడీ చేసుకుని, ఓకే, మీకు ఇంకా బాగా నీట్గా ఉండాలనుకుంటే ఇంతే టెంప్లెట్. ఇది మాన్యువల్గా మనం క్రియేట్ చేసేది, మనకి ప్రీ డిఫైన్డ్ గా మనకి ఎవరో ఇచ్చేది కాదు ఇది. ఓకే, మీకు క్లారిటీ కావాలంటే. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా నాకు టెంప్లెట్ అన్నది రెడీ అయ్యింది. నేను టెంప్లెట్ అనేది ఫిల్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నాకు ఎల్టీఎంసీ అన్నది ఎక్సెల్ ఫార్మాట్ కాకుండా టెక్స్ట్ ఫార్మాట్ లో తీసుకుంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను టెక్స్ట్ ఫార్మాట్ ఇవ్వాలి దానికి. ఓకే, ఇది మనం. సో నీకు ఏదైతే ఫీల్డ్స్ కావాలో నేను ఇదే ఎందుకు తీసుకున్నాను కూడా చూపిస్తాను. అంటే ఇక్కడ నుంచి ఎందుకు తీసుకున్నా, పైన ఎందుకు తీసుకోవట్లేదని కూడా మీకు చెప్తాను నేను. ఓకే, ఈ నోట్ ప్యాడ్లో ఇక్కడ నాకు ఇక్కడ నేను యాడ్ చేసి పెడుతున్నాను టెక్స్ట్ డాక్యుమెంట్. ఓకే, అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో ఈ విధంగా మనం ఫైల్ అనేది రెడీ చేయటం జరిగింది. ఓకే, ఫస్ట్ ఏం చేసాం, సోర్స్ ఫీల్డ్స్ తీసుకున్నాం. సోర్స్ ఫీల్డ్స్ ఎక్సెల్ షీట్లో పెట్టుకున్నాం. ఓకే, ఎక్సెల్ షీట్లో పెట్టుకున్నాం. ఈ ఎక్సెల్ షీట్ నుంచి మనకి ఏదైతే హెడర్, ఇవి హెడర్స్. సో ఈ హెడర్స్ కావాలి కాబట్టి ఈ హెడర్స్ మనం తీసుకొని రిఫరెన్స్ కింద ఆ హెడర్స్లో మనం డేటా అనేది ఫిల్ చేయడం జరిగింది. ఇది టెంప్లెట్ ప్రిపరేషన్. టెంప్లెట్ ప్రిపరేషన్ ఇక్కడికి అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ డేటా వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ డేటాలో మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ ఫైల్ ఇవ్వాలి. ఫైల్ అంటే పాత్. నువ్వు ఏదైతే ఫైల్ నువ్వు లోడ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ లోడ్ చేసే యొక్క పాత్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఓకే, ఇక్కడ ఫీల్డ్ ఫైల్ యొక్క మనకి ఫైల్ ఎక్కడైతే మనం ఉందో ఆ ఫైల్ యొక్క లెంత్ అదే. సో మనం ఈ విధంగా క్రియేట్ చేస్తాం. బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ 647 ఓకే, ఇదే. సో దాని యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ క్రియేషన్ ఇచ్చాను సరిపోతుంది. ఓకే, బ్యాంక్ క్రియేషన్. ఓకే, డేటా ఇక్కడ ఆప్షన్ ఫైల్ కంటెంట్స్ డేటా ఫర్ వన్ సోర్స్ స్ట్రక్చర్ కాదు కదా, మనకి డేటా ఫర్ మల్టిపుల్ సోర్స్ స్ట్రక్చర్స్. ఓకే, మనకి ట్యాబులేటర్. ఇక్కడ డీలిమిటర్లో మనం ఆప్షన్ ట్యాబులేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికి టెక్స్ట్ ఫీల్డ్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే, అండ్ దెన్ ఎంటర్. ఓకేనా, చూసారు కదా సెలెక్ట్ అయింది కదా మనకి. ఇంకొక ఇది కాకుండా వేరే ఫీల్డ్ కూడా ఉందనుకో, వేరే ఫీల్డ్ అంటే వేరే టేబుల్ కూడా ఉందనుకో, అప్పుడు మనం దీని లోయర్ లెవెల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతిసారి అంతే. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు మీరు ఇక్కడ వరకు అంత కామన్ అని చెప్పాను కదా మీకు. సో ఇక్కడ నుంచి మనకు లోడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్పెసిఫై ఫైల్స్లోకి వెళ్ళి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని, ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేశారు అనుకోండి, ఇలా వస్తుంది. ఇలా ఓపెన్ తర్వాత ఇక్కడ ఫైల్లో మనం ఫైల్ పాత్ ఇవ్వాలి. అంతే, సింపుల్. స్టార్టింగ్ క్రియేషన్లోనే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ టైం నుంచి ఇదంతా స్టార్టింగ్ 6 స్టెప్స్ ఇవి కూడా మనకు అవసరం అనుకో. లోడింగ్ పార్ట్లో జస్ట్ స్పెసిఫై ఫైల్స్ ఎక్కడైతే ఉందో ఆ స్పెసిఫై ఫైల్స్ దగ్గర మనం చేసుకుంటూ వస్తాం. ఓకే, ఆ స్పెసిఫై ఫైల్స్ దగ్గర మనం డైరెక్ట్ స్పెసిఫై ఫైల్స్లోకి వెళ్ళి ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో ఈ ఫైల్ దగ్గర మనం పాత్ ఇచ్చేస్తే డైరెక్ట్ సరిపోతుంది. పాత్ ఇచ్చి ఎంటర్ కొట్టి సేవ్ చేసి బ్యాక్ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఎస్ఎన్ ఫైల్స్. ఎస్ఎన్ ఫైల్స్ అంటే ఏమీ లేదు. సో మీరు ఏదైతే ఇస్తున్నారో, ఓకేనా, మీరు ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్కి మీరు ఏదైతే ఫైల్ పాత్ ఇస్తున్నారో ఆ ఫైల్ పాత్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. దీంట్లో మనం చేయవలసింది ఏమీ లేదు. డైరెక్ట్ స్టార్టింగ్లో మనం అసైన్మెంట్ చేసుకుంటాం. బ్యాంక్కి అసైన్మెంట్లోకి వెళ్ళి బ్యాంక్ క్రియేషన్ అసైన్మెంట్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు ఉంది అసైన్మెంట్ తీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు అసైన్మెంట్ ఇవ్వాలి. ఒకటే ఫీల్డ్ ఉంది కాబట్టి నాకు ఆటోమేటిక్గా అసైన్మెంట్ అన్నది
తీసేసుకుంటుంది. ఓకేనా? దీంట్లోకి వెళ్ళి అసైన్మెంట్లోకి వెళ్తే మనకి ఆప్షన్ చూపిస్తుంది ఏది ఏ టేబుల్కి ఏది అసైన్మెంట్ చేయాలని చెప్పి. ఆ విధంగా మనం అసైన్ చేసుకోవచ్చు. దెన్ సేవ్ బ్యాక్. నెక్స్ట్ రీడేటా. రీడేటా అంటే ఏంటి? నువ్వు ఏదైతే ఫీల్డ్స్ ఇచ్చావో ఆ ఫీల్డ్స్ని ఇది రీడ్ చేస్తుంది అనమాట అంటారు. ఇన్ష్యూర్ ఫీల్డ్ ఆర్డర్ ఈస్ కరెక్ట్ ఫర్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్స్ స్ట్రక్చర్స్. ఓకే ఓకే. స్పెసిఫిక్ ఫైల్స్లోకి వెళ్ళి మల్టిపుల్ స్టోర్ స్ట్రక్చర్స్ అంట. ఓకే, ఇది కాదు, మనం ఇది పెట్టుకోవాలి. దానివల్ల ఎర్రర్ వస్తుంది అక్కడ. సేవ్ బ్యాక్ రీడేట్. ఓకేనా? మల్టిపుల్ సోర్స్ స్ట్రక్చర్స్ లేవు, నాకు ఒకటే సోర్స్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి నాకు ఫస్ట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ రీడేటాలోకి వెళ్ళి సింపుల్ ఇంకేం చేయమను, ఎగ్జిక్యూట్ అంతే. ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఎలా కొట్టిన వెంటనే ఇక్కడ చూడండి మనకి. సో బ్యాంక్ మాస్టర్లో సోర్స్ స్ట్రక్చర్లో నువ్వు ఒకటే ఫీల్డ్ ఇచ్చావు, అంటే ఒకటే రికార్డ్ నువ్వు పాస్ చేస్తున్నావు. అందుకను ఒక రికార్డ్ అది రీడ్ చేస్తుంది, అది రిటర్న్ చేస్తుంది. నాన్ రిటర్న్ అంటే రీడ్ అప్ అని ఏవీ లేదు. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రీడ్ ఒకటి, ట్రాన్సాక్షన్ రీడ్, రికార్డ్స్ రీడ్, ట్రాన్సాక్షన్ రిటర్న్, రికార్డ్స్ రిటర్న్. ఓకేనా? సో ఇక్కడ కంపల్సరీ నాన్ రిటర్న్ లో మనకి జీరోనే ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నువ్వు ఎన్నైతే రికార్డ్స్ ఇస్తున్నావో అన్ని రికార్డ్స్ ఇక్కడ రీడ్ చేయాలి, అన్ని రిటర్న్ చేయాలి. నాన్ రిటర్న్ లోకి ఒక్క రికార్డు కూడా వెళ్ళకూడదు. సో నాన్ రిటర్న్ లోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా నీకు అది రీడ్ అవ్వట్లేదు. సో ఏదో మిస్టేక్ జరిగింది అక్కడ. ఓకేనా? ఏదైనా స్ట్రక్చర్ రిలేషన్షిప్ లో ఏదైనా మిస్టేక్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఓకే, కంపల్సరీ నాన్ రిటర్న్ లోకి మనకి రికార్డ్స్ అనేది రాకూడదు. అండ్ దెన్ డిస్ప్లే రీడ్ డేటా. డిస్ప్లే రీడ్ డేటా అంటే ఏంటి? అని ఏదైతే పంపామో ఫీల్డ్స్, ఆ ఫీల్డ్స్ చూపిస్తుంది అంతే. ఎంటర్ చేసుకుని చూసారు ఇక్కడ బ్యాంక్స్, బ్యాంక్ ప్రొవిజన్ ఫీల్డ్ లెంత్ మనం లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని చూపిస్తుంది చూడండి. ఫీల్డ్ లెంత్, ఫీల్డ్ టెక్స్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అంటే మనం ఇచ్చిన డేటా ఇది అంత పర్ఫెక్ట్ గా లోడ్ అయ్యిందా, అంత పర్ఫెక్ట్ గా డిస్ప్లే అవుతుందా లేదా. ఓకేనా? ఏఆర్ అని ఇచ్చాం, ఏఆర్ ఉంది, ఏఆర్ అని ఉంది. బ్యాంకుల్లో ఏమైనా ఉంది 98765 బ్యాంక్ ఐసిఐసిఐ. నెక్స్ట్ ఇది ప్రొవిజన్ రీజియన్ 8. నెక్స్ట్ స్ట్రీట్ అమరావతి అని ఇచ్చాం. ఓకేనా? ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి అంతే. డిస్ప్లే రీడ్ డేటాలో మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. కన్వర్ట్ డేటా అంటే ఇక్కడ ఏదైతే మనం సోర్స్ డేటా ఇచ్చామో అది రీడ్ చేసింది కదా, రీడ్ చేసిన డేటాని మళ్ళీ ఈ స్టెప్ లో మనకు కన్వర్ట్ చేస్తుంది. సో కన్వర్ట్ సేమ్ ఇది కూడా అంతే. జస్ట్ అలా ఎగ్జిక్యూట్ చేసి డేటా అనేది కరెక్ట్గా కన్వర్ట్ అవుతుందో లేదని చూసుకుంటాం. ట్రాన్సాక్షన్ రేట్, రికార్డ్స్ రేట్, ట్రాన్సాక్షన్ రేట్, రికార్డ్స్ రేట్. ఓకేనా? అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ డిస్ప్లే కన్వర్ట్ డేటా. సో డిస్ప్లే రీడ్ డేటాలో ఏదైతే చెక్ చేస్తారో డిస్ప్లే కన్వర్ట్ డేటాలో కూడా అంతే. మెయిన్ డిస్ప్లే రీడ్ డేటాలో మనం చెక్ చేయాల్సిన అవసరం ఉండదు, కన్వర్ట్ డేటాలోనే మనం చెక్ చేస్తాం. ఓకేనా? చూడండి ఇక్కడ టీ కోడ్ రెండు కూడా మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ కంపల్సరీ కూడా ఒక రికార్డ్ అన్నది వ్యాలిడేట్ చేయాలి. పర్ఫెక్ట్ గా లోడ్ అవుతుందా, పర్ఫెక్ట్ గా కన్వర్ట్ అయ్యిందా లేదా అని చెప్పి. డిస్ప్లే రీడ్ డేటాలో మనం చేయమన్నా అది పెద్ద ప్రాబ్లం కాదు. మనకి ఏదైతే కన్వర్ట్ అవుతుందో కన్వర్ట్ అయిన విధంగానే మనకి S4 లోకి లోడ్ అవుతుంది. ఓకేనా? సో అందుకు మనం ఈ స్టెప్ లో వ్యాలిడేట్ చేసినా చేయకపోయినా డిస్ప్లే కన్వర్ట్ డేటాలో మాత్రం కంపల్సరీ వ్యాలిడేట్ అన్నది చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా మనం సోర్స్ ఫీల్డ్స్ ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా డిస్ప్లే అవుతుంది లేదన్నది మనం చెక్ చేయాలి అక్కడ. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్. ఇక్కడ మనం ఇది మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇది మార్క్ చేయలేకపోయారు అనుకుంటారు. ఇప్పుడు మీరు ఏదైతే రికార్డింగ్ మీరు లోడ్ చేస్తున్నారో ఆ లోడ్ చేసిన ట్రాన్సాక్షన్ అనేది అక్కడ సేవ్ అయ్యి ఉండదు. సేవ్ అయ్యి ఉంటుందంటే నెక్స్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు లోడ్ చేసేస్తారు. ఓకే, లోడ్ చేసిన నెక్స్ట్ టైం ఇంకోసారి వచ్చి మరి లోడ్ చేద్దాం అన్నప్పటికీ ఈ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఏదైతే మీరు ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ ట్రాన్సాక్షన్ అన్నది మనకి నెక్స్ట్ స్టెప్ లో చూపించదు. ఇది క్లిక్ చేసుకుంటే కీప్ బ్యాచ్ ఇన్పుట్ ఫోల్డర్, ఈ ఫోల్డర్ అనేది అక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా. ఓకే, అంతే ఎగ్జిక్యూట్. ఇక్కడ చూపిస్తుంది 1 బ్యాచ్ ఇన్పుట్ ఫోల్డర్ తోటి ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి చూపిస్తుంది.
రన్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్. ఫైనల్ స్టెప్ ఇక్కడ ఇది ఫోల్డర్. ఇందాక మనం కీప్ బ్యాచ్ ఇన్పుట్ ఫోల్డర్ పెట్టకపోతే ఇది ఇప్పుడు లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను నాకు టిక్ మార్క్ చేయడం వల్ల ఇప్పుడు నా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఈ బ్యాంక్ మాస్టర్ రికార్డ్ అన్నది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఈ రికార్డ్ ఏదైతే ఉందో రికార్డ్ సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్లోకి వెళ్ళి ఇక్కడ బాగా గమనించండి. ప్రాసెస్ ఆర్ ఫోర్గ్రౌండ్ అంటే మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఒక ఫీల్డ్కి ఏ ఫీల్డ్కి ఏ వాల్యూ ఇస్తున్నాం, ఏ ఫీల్డ్కి ఏ వాల్యూ ఇస్తున్నాం, అవన్నీ కూడా మనం మాన్యువల్ క్రియేషన్లో ఏ విధంగా చేసుకున్నామో అది డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనకి లోడ్ అవుతుంది. డిస్ప్లే ఎర్రర్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి లోడ్ చేసాం అనుకో. ఫర్ సపోజ్ 100 రికార్డ్స్ ఉన్నాయి. సో 100 రికార్డ్స్లో 50 రికార్డ్స్ పాస్ అయిపోయినాయి అంటే లోడ్ అవుతున్నాయి, ఎర్రర్స్ ఏమీ లేవు. 51th రికార్డ్ దగ్గర నీకు ఎర్రర్ వచ్చింది, ఆటోమేటిక్గా స్టాప్ చేసేస్తాను నేను. ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడ నీకు డిస్ప్లే ఎర్రర్స్ అని పెడితే నీకు అక్కడ స్టాప్ చేసేస్తుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఫర్ సపోజ్ 100 రికార్డ్స్ ఉన్నాయనుకో, 100 లోడ్ అయిపోతాయి. 100లో 10 రికార్డ్స్ ఎర్రర్స్ వచ్చినాయి అనుకో. ఓకేనా. ఆ ఎర్రర్స్ అనేది మనకి సెపరేట్ గా చూపిస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లో ఎర్రర్స్ వస్తే ప్రాసెస్ మొత్తం ఆగిపోవడం అన్నది ఉండదు. మొత్తం అంతా కూడా దేని ఎర్రర్స్ అన్ని పక్క వెళ్ళిపోతే మిగతా రికార్డ్స్ అన్ని కూడా పాస్ అయిపోతాయి. ఓకేనా. ఈ మూడు డిఫరెన్స్ అది. అండ్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటుంది జాబ్. దాని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రాసెస్ ఆర్ ఫోర్గ్రౌండ్ అంటే అది మాన్యువల్గా లోడ్ చేయడం టైప్. ఒకటి మనం ప్రెస్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే. ఇది ఎక్స్టెండెడ్ లాగ్, ఎక్స్పర్ట్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ రెండింటిలో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇద్దరు మనకి ఎలాగైనా సరే ఇది చేసుకోకపోయినా పెద్ద ఫరక్ పడదు దీనికి. సిమ్యులేట్ బ్యాక్గ్రౌండ్ మోడ్ అంటే సిమ్యులేట్ అవుతుంది. చెప్పాను కదా, సిమ్యులేషన్ అంటే మనకి S4కి లోడ్ అవ్వదు, జస్ట్ టెస్ట్ అన్నమాట. టెస్ట్ అంటే అయిపోతుంది. అర్థమైంది కదా. ఇక్కడ ఈ మూడు అర్థమైంది కదా. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డిస్ప్లే ఎర్రర్స్ చూపించట్లేదు. ప్రాసెస్ ఫోర్గ్రౌండ్ ఏ విధంగా అవుతుంది ఏంటన్నది చూద్దాం. ప్రాసెస్ కొడుతున్నా చూడండి. చూసారా, చెప్తాను కదా. క్రియేట్ బ్యాంక్ ఇనిషియల్ స్క్రీన్లో ఈ విధంగా అడుగుద్ది మనల్ని. సో బ్యాంక్ ఎంటర్ రీజన్కి మనం ఏఆర్ఎన్ ఇచ్చాం, బ్యాంక్ అనేది మనకి ఇచ్చాం. ఎంటర్ జరిగింది చూడండి. సో 98765 అనేది ఆల్రెడీ ఉంది. ఓకే. 98765 అన్నది ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ చేంజ్ చేయొచ్చు అంటే ఎంటర్. చూసారా, అక్కడ చేంజ్ చేశాను నేను. అప్పుడు నెక్స్ట్ పేజ్కి ఎంటర్ అయింది నాకు. నెక్స్ట్ ఇంకో ఐసే ఎంటర్. ఏఆర్కి 8 అనేది ఎగ్జిస్ట్ కాదు అని చెప్పి వచ్చింది. యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను డైరెక్ట్ దేంట్లో చేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను మనకి టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ లో చేంజ్ చేసి ఓకే మళ్ళీ స్పెసిఫై ఫైల్స్ దగ్గర నుంచి అప్లోడ్ చేసుకుంటూ రావాలి. ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డైరెక్ట్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. అంటే ప్రాసెస్ ప్రోగ్రామ్ లో ఉంది కాబట్టి, అంటే నాకు ఏదైతే కరెక్షన్స్ ఉందో, ఎక్కడ ఆగుతుంది, ఏ ప్రాసెస్ దగ్గర ఆగిపోతుంది, ఇవన్నీ కూడా నాకు ఇక్కడ తెలుస్తాయి అనమాట. ఓకేనా. ఎప్పుడు కూడా మన రియల్ టైంలో కూడా లోడ్ చేసినప్పుడు ఫస్ట్ రికార్డు ప్రాసెస్ ప్రోగ్రామ్ చేస్తాం. దాంట్లో మనకి రికార్డ్స్ ఎక్కడెక్కడైతే మనకి ఎర్రర్స్ ఉన్నాయో అవి తెలుస్తాయి. అవి తెలిసిన తర్వాత బ్యాక్ ఎండ్ లో మనం చేంజ్ చేసుకుని ఇప్పుడు స్పెసిఫై ఫైల్స్ దగ్గర నుంచి వస్తాం మళ్ళీ. అర్థమైంది కదా. ఓకే. సిస్టమ్ స్ట్రక్ అయిందా, ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది ఇది. ఓకేనా. ప్రాసెస్ ఆఫ్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ కంప్లీటెడ్. సెషన్ ఓవర్వ్యూలోకి వెళ్తే అంటే ఇప్పుడు నేను ఏదైతే లోడ్ చేశానో డేటా అది నాకు S4లోకి లోడ్ అయిపోయింది. ఓకే. సో బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ మనం ఏ విధంగా చేసాం
ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు మీకు ప్రాసెస్ అంతా తెలిసింది కదా. చూద్దాం, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇదే. సో ఇంకా లోడ్ అవుతూనే ఉంది ఇది. ఓకే, ప్రాసెస్ అయితే అవ్వట్లేదు మనకి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే అర్థమైంది కదా మీకు, అంటే ఏ విధంగా క్రియేట్ చేస్తాం ఏంటి. ఇప్పుడు మనం ప్రాసెస్ ఫోర్గ్రౌండ్ లో చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో సెషన్ లో మీకు, సో నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం లోడ్ చేసామో ఈ లోడ్ చేసిన దాన్ని మనం ఎక్స్పోర్ట్ టేబుల్ ఏ విధంగా క్రియేట్ అయిన ఏంటి అన్నది కూడా ఒకసారి చెక్ చేసి, ఓకే, మల్టిపుల్ రికార్డ్స్ కూడా ఒకసారి లోడ్ చేసి చూద్దాం ఈ బ్యాచ్ ఇన్పుట్ రికార్డింగ్ ప్రాసెస్ లో. ఓకే, ఇక్కడ వరకు అయితే ప్రాక్టీస్ చేయండి. సర్వర్ అనేది కరెక్ట్ గా మనకి అవ్వట్లేదు. నెక్స్ట్ క్లాస్ లో మనం వేరే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అంటిల్ దెన్ ఓకే.